తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఒక మంచి ధారావాహికతో మీ ముందుకొచ్చానండి. అది ఒక రాత్రి కథ అనే ధారావాహిక. రాసిన వారు శ్రీమతి హేమంత గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సమయం సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు. నిర్మానుష్యంగా భయం గొలిపేలా ఉన్న ఆ అడ్డరోడ్డులో చీకటిని చీల్చుకుంటూ వచ్చి ఆగిందొక ఆర్టీసీ బస్సు. ఆగగానే గబుక్కున అందులోంచి దిగిపోయాడు. అప్పటికే ఫుట్ బోర్డు మీద సిద్ధంగా నిల్చున్న భార్గవ్. అతనలా అడుగు భూమిపైన ఆంచడమే ఆలస్యం. రయ్యమంటూ ముందుకు సాగిపోయింది బస్సు. క్రమంగా కనుమరుగవుతున్న వాహనాన్ని చూసి గట్టిగా నిట్టూర్చాడు. అది పూర్తిగా కనపడడం మానేశాక కీచురాళ్ల రొదతో చిమ్మ చీకటితో భీతి గొలిపేలా ఉన్న ఆ పరిసరాలను చూసి మరోసారి నిట్టూర్చాడు. ఒకసారి అటు ఇటు చూసి పరిసరాల్లో తనకి తోడు రాగలిగే వాళ్ళు ఎవరూ లేరని నిర్ధారించుకొని అప్పుడు ఇక గత్యంతరం లేనట్టు సెల్ ఫోన్లోని టార్చి ఆన్ చేసుకొని ఆ వెలుతురులో ముందుకు కదిలాడు. బస్టాప్ అనబడే 100 ఏళ్ల నాటి నిద్రగన్నేరు చెట్టు క్రింద నుంచి యువతలకు వచ్చి నల్లగా మెరుస్తున్న తార్ రోడ్డును దాటి పక్కనే ఉన్న తోటల వైపు దారి తీశాడు. తోటలో ఉన్న కాలిబాట గుండా పల్లెకి వెళ్లే దారికి మరలుతుంటే హఠాత్తుగా గుర్తొచ్చాయి. మీరు ఆ తోట దాటి పొలాలకి అడ్డం పడి పగలు ఏ వేళప్పుడు వచ్చినా పర్వాలేదు, కానీ అర్ధరాత్రి 12 దాటాక మాత్రం ఆ దారి వెంట రావద్దు అన్న భార్య వినీల హెచ్చరికలు. ఎందుకో నవ్వొచ్చింది అతనికి. నవ్వుకున్నాడు. భార్గవ్ భార్య వినీల ప్రస్తుతం గర్భిణి. పురిటి కోసం పుట్టింట్లో ఉంది. ప్రస్తుతం ఆమె దగ్గరికే అతను వెడుతున్నాడు. నిజానికి భార్యని వదిలి ఉండడం భార్గవ్కి చాలా కష్టంగానే ఉంది, కానీ తప్పదు కనుక ఆమె కోసం తను ఉద్యోగరీత్యా ఉంటున్న సిటీ నుంచి నెలకోసారి వచ్చి వెడుతున్నాడు. పండుగకని అత్తారింటికి వచ్చినప్పుడు తెలిసింది వినీల నెలతెప్పిన విషయం. వెంటనే డాక్టర్కి చూపించారు. ఆమె బాగా బలహీనంగా ఉండడం వల్ల బెడ్ రెస్ట్ చాలా అవసరమని డాక్టర్ చెప్పడం వల్ల ఇక ఆమెని పుట్టింట్లోనే వదిలేసి తను మాత్రమే తిరిగి ఇంటికి వెళ్ళాడతను. అలా వెళ్ళినవాడు సరిగ్గా నెల తర్వాత ఇదే రావడం. పైగా అతను అత్తారింటికి ఒంటరిగా రావడం కూడా ఇదే ప్రథమం. కాదు, వినీల భార్గవులకి పెళ్ళయి ఇంకా ఏడాది కాలేదు. ఈ ఏడాదిలో అతను అత్తారింటి మొహం చూసింది కేవలం పండగలప్పుడు మాత్రమే. అది కూడా రాత్రి సిటీలో బస్సెక్కి ఉదయానికల్లా అడ్డరోడ్డులో దిగి అక్కడ తన కోసం పడిగాపులు పడే బావమర్ది లోకేష్ తెచ్చిన కారెక్కి పొలాల్లో ఉన్న మట్టి రోడ్డు వెంట పచ్చిగాలి పీల్చుకుంటూ హాయిగా వచ్చి సతీ సమేతంగా ఇంట్లో పడేవాడు తప్ప చీకటి పడిన తర్వాత బస్సు దిగి ఒక్కడు వచ్చేలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు. అలా చేయకపోవడానికి కారణాలు 2. మొదటిది, తమ ఊరికి రాత్రిపూట ప్రయాణం శ్రేయస్కరం కాదని వినీల అతనితో చాలా గట్టిగా చెప్పడం. రెండోది, ప్రతిసారి సరిపడా సెలవులు దొరకడం వల్లనే ఆ ప్రయాణం సావకాశంగా రాత్రి బస్సెక్కి ఉదయాన్నే దిగగలిగే విధంగా సాగడం. కానీ ఈసారి పరిస్థితి మారింది. దాంతో రోజు వేస్ట్ కాకూడదని డే జర్నీలో వచ్చేశాడు. పొద్దున్నే అక్కడ బయలుదేరిన అతను అత్తగారి ఊరికి పక్కనే ఉన్న టౌన్ చేరుకునేసరికి రాత్రి 9 దాటిపోయింది. అక్కడ బస్టాండ్లో వినీల వాళ్ళ ఊరి వైపుకి వెళ్లే లాస్ట్ బస్ పట్టుకొని అడ్డరోడ్లో దిగేసరికి సరిగ్గా రాత్రి 12. నిజానికి బయలుదేరే ముందే తన ప్రయాణం సంగతి తెలియజేస్తూ భార్యకి ఫోన్ చేద్దామనుకున్నాడు భార్గవ్. కానీ అసలు తను ఆ ప్రయాణం చేస్తాడో చేయడో బస్సులో ఎక్కి కూర్చునే ఆఖరి నిమిషం వరకు నిర్ధారణ లేకపోవడంతో ఆ పని పూర్తి కాలేదు. ఆ తర్వాత బస్సు ఎక్కాకైనా చేద్దామని అనుకున్నాడు. కానీ బస్టాండ్లో ఉండే గోలల మధ్య చేయబుద్ధి కాక ఊరుకున్నాడు. దాని తర్వాత బస్సులో కూర్చున్నాకైనా ఫోన్ చేయాలని ప్రయత్నించాడు. కానీ సిగ్నల్స్ అందక ఆ ప్రయత్నము సాగలేదు. అలాంటప్పుడు తన రాక సంగతి కనీసం మెసేజ్ రూపంలో అయినా వినీలకి తెలియజేయవచ్చన్న చిన్నపాటి ఆలోచన ఎందుకో అతని మనసులోకి రాలేదు. కాదు, రాత్రికల్లా భార్య సమక్షంలో ఉండబోతున్నాడన్న ఉత్సాహం తాలూకు మైమరుపు ఆ క్షణంలో అతన్ని ఆ పని చేయనివ్వకుండా ఆపేసింది. పోనీ ఆ తర్వాత కనీసం పక్కనున్న టౌన్ తాలూకు బస్టాండ్లో దిగినప్పుడైనా అతను ఆ ప్రయత్నం చేయలేదు.
ఎందుకంటే ఆ సమయంలో తను అక్కడికి చేరిన విషయం తెలియగానే వినీలతో సహా అత్తగారింట్లో అందరూ కంగారు పడిపోతారు. రాత్రివేళ వాళ్ళందరినీ అంతలా ఆందోళన పరచడం ఎందుకన్న ఉద్దేశం మాత్రమే కాదు, ఇంకాసేపట్లో ఇంటికి చేరుకోబోతున్నాడన్న ధీమాతో కూడా ఇంకెందుకులే దగ్గరకొచ్చేశాంగా అనుకుంటూ కాస్త నిర్లక్ష్యం వహించాడు. నిజానికి టౌన్ బస్టాండ్కి చేరుకునే లోపలే అతను వినీలకి ఫోన్ చేసి ఉన్నా, కనీసం ఈ మధ్యలో ఎప్పుడో ఒకప్పుడు వీలు చూసుకొని అతను ఆమెకి తన రాకని తెలియజేస్తూ మెసేజ్ పెట్టి ఉన్నా, అతని కోసం వినీల అన్నగారు కారు తీసుకుని అక్కడికి రావడం, ఆ కారులో అతను బావమరిది లోకేష్తో కలిసి రాత్రి 11 లోపలే ఇంటికి చేరిపోవడం కూడా జరిగిపోయేవి. కానీ అతను అలా ఆలోచించలేదు. అదే అతను చేసిన పొరపాటు. భార్గవ్ సహజంగానే ధైర్యవంతుడు. అటుపైన అతను దేవుణ్ణి నమ్ముతాడు, కానీ దయ్యాలని నమ్మడు. అటువంటివి వచ్చి ఎదురుగా నిలబడినా భయపడడు. కనుకనే అడ్డరోడ్లో దిగింది లగాయతూ. తనకి పెద్దగా పరిచయం లేని దారి అయినా పల్లె వరకు ఎక్కడా ఏ మలుపు లేనిది కావడంతో ఆ దోవ వెంట చకచకా ముందుకు సాగిపోతున్నాడు. అంతకుముందు 2-3 సార్లు బావమరిదితో కలిసి కారులోనే వచ్చినా కారులోంచి చూస్తూనే పరిసరాలను బాగా పరిశీలించి ఊరికి వెళ్లే దారిలో ఉన్న కొన్ని బండ గుర్తుల్ని జ్ఞాపకం పెట్టుకున్నాడతను. ఆ ప్రకారమే జాగ్రత్తగా చూసుకుంటూ నిస్సందేహంగా ఎదరకి సాగిపోతున్నాడు. కొంత దూరం సాగాక ఒక్క క్షణం ఆగి పక్కకి చూశాడు. కుడివైపున దారి పక్కనే మెలికలు తిరిగి పడుకున్న భారీ కొండచిలువ కొద్దిగా తలెత్తి చూస్తున్నట్టుగా ఆ నిశీదిలో మసక మసగ్గా కనిపించింది. ఏళ్లనాటి తాటి చెట్టు ఏ గాలివానకో వేళ్లతో సహా కదిలి పక్కకి ఒరిగినట్టుంది. అప్పటినుంచి అలాగే బతుకుతోందది. మొదటి గుర్తును గమనించి తృప్తిగా నిట్టూర్చి దాని పక్క నుంచే ముందుకు కదిలాడు భార్గవ్. ఇంకో పావుగంట నడిచాక అప్పుడు ఆగి చుట్టూ చూశాడు. అతని అంచనా ప్రకారం బాటకి దాపుల్లో ఎడమవైపున ఒక పెద్ద బావి, దానికి కొంచెం అవతల సగం శిథిలమైన ఒక పెద్ద భవంతి ఉంటాయి. తలెత్తి అటువైపు చూడగానే నక్షత్రాల వెలుగులో ముందు బావి, ఆ తర్వాత దూరంగా పాడుబడిన భవంతి రెండూ కనిపించాయి. రెండో గుర్తును చూసి తృప్తిగా నిట్టూర్చి ముందుకు కదలబోతుంటే హఠాత్తుగా గుర్తొచ్చిందతనికి. ఓ రోజు ఇదే దారి వెంట వస్తున్నప్పుడు ఆ శిథిల భవంతి గురించి తనకి బావమరిది లోకేష్కి మధ్య జరిగిన సంభాషణ. ఆ రోజు అనుకోకుండా తన దృష్టిలో పడిన ఆ భవనం గురించి బావమరిదిని అడిగాడతను. ఎవరిది బిల్డింగ్? ఇలా చుట్టుపక్కల ఇల్లేవీ లేని చోట ఉందేమిటి అని. ఆ ప్రశ్న వింటూనే నెత్తిన బాంబు పడ్డట్టుగా అదిరిపోయాడతను. ఇప్పుడు అడిగితే అడిగారు, కానీ ఇదే ప్రశ్నని ఇంకెప్పుడు అడగండి. అది రాత్రిపూట ఈ భవంతి దరిదాపులలోంచి వెళ్తున్నప్పుడు మాత్రం అస్సలు అడగండి అన్నాడు బెదిరిపోతూ. అతని పరిస్థితి చూస్తుంటే చాలా చిత్రంగా అనిపించింది భార్గవ్కి. ఏమవుతుంది? కొంచెం కుతూహలంగా అడిగాడు. కొంప మునిగిపోతుంది. వద్దంటే వద్దు, దాని గురించి ఇక మాట్లాడకండి అనేసి వెనక నిజంగానే దయ్యం పడి తరుముతున్నట్టుగా కారు స్పీడు పెంచేసి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టినట్టుగా నటించేస్తూ మాటలు ఆపేశాడు. ఆ క్షణంలో బావమరిది భయం చూస్తుంటే భార్గవ్కి అటు నవ్వు వచ్చింది, ఇటు జాలి వేసింది. అదీ కాక ఈ విషయం చెప్పడానికి అతనెందుకో భయపడుతున్నట్టుగా అనిపించడంతో ఇక ఆ టాపిక్ని అక్కడితో వదిలేశాడు. ఆ సంఘటన గుర్తు రావడంతో నవ్వొచ్చిందతనికి. నవ్వుకుంటూ బావిని దాటి ముందుకు దారి తీశాడు. ఇంకొక 10 నిమిషాలు నడిస్తే చాలు. బాటకి ఇరువైపులా నిలువెత్తు బండరాళ్ళు 2 ద్వారపాలకుల్లా నిలబడి కనబడతాయి. వాటిని దాటేస్తే చాలు అనుకుంటూ ఉండగానే మళ్ళీ పాడుబడిన భవంతి తాలూకు ఆలోచనలు అతన్ని చుట్టుముట్టాయి. అసలు ఎవరిదా బంగ్లా? ఇలా విసిరేసినట్టుగా ఊరికి దూరంగా ఎందుకుంది? ఆ శిథిలాలను పరికించి చూసిన ప్రతిసారి అదొక రాజమహల్లా అనిపిస్తుంది. పూర్వం ఎవరైనా జమీందారులు ఉండేవారేమో అందులో. అప్పట్లో ఆ మహల్ చుట్టూ ఉన్న ఈ ప్రాంతం అంతా ఏ ఉద్యానవనమో అయుంటుంది. జమీందారులు జమీనులు పోవడంతో ఆ ప్రభావం నశించిపోయి ఆ భవంతిలో ఎవరూ నివసించడం మానేశారేమో. అదే నిజమైతే ఆ రాజమహలు తాలూకు జమీందారులకి సంబంధించిన వారసులు కూడా ఎవరో ఒకరు ఉండే ఉంటారుగా. మరి అలాంటి వాళ్ళు ఎవరూ లేరా? అందుకే ఈ భవంతి ఇలా పాడుబడి దయ్యాలకి ఆవాసంలా తయారైందా అనుకుంటుంటే నవ్వొచ్చింది అతనికి. అదే సమయంలో విక్రమార్క బేతాళ కథలు గుర్తుకు వచ్చాయి.
అవును, అందులో అయితే శ్మశానంలో ఉన్న బేతాళుడు విక్రమార్కుడికి కథ చెబుతూ వినోదం కలిగిస్తూ ఉంటాడు. ఇక్కడ మాత్రం ఆ కథల్ని తనకు తానే అల్లేసుకుంటున్నాడు. ఆ హడావిడిలో పడి శ్రమ తెలియకుండా ఒంటరితనం, నిశిరాత్రి, దెయ్యం, భూతం లాంటి భయాలేవీ లేకుండా ధైర్యంగా సాగిపోతున్నాడు. పోన్లే, ఇది ఒకందుకు మంచిదే అనుకున్నాడు. అలా అనుకుంటూ ఉండగానే దూరంగా కనిపించాయి మూడో ల్యాండ్ మార్క్లా అతను గుర్తుపెట్టుకున్న బండరాళ్ళు. హమ్మయ్యా, వచ్చేశాను అనుకుంటూ నడక వేగం పెంచాడు. ఆ బండరాళ్ల సందులోంచి అవతలికి పోగానే దూరంగా మినుకుమినుకుమంటూ కనిపిస్తాయి ఊరి దీపాలు. అదే చిట్ట చివరి గుర్తు. ఇక ఆ దీపాలు చూసుకుంటూ ముందుకు నడిచి వెళ్ళిపోతే చాలు, 10 నిమిషాల్లో ఊర్లో ఉంటాడతను. ఊరికి దగ్గరగా వచ్చేసిన ఉత్సాహం శరీరాన్ని తేలికపరుస్తుంటే ఆ హుషారులో అతని నడక వేగం మరికొంచెం పెరిగింది. అల్లంత దూరాన బాటకి ఇరువైపులా ఉన్న 2 బండరాళ్ల మీద దృష్టిని కేంద్రీకరించి గబగబా ముందుకు సాగిపోతున్నాడు. ఇంతలో వెనుక హఠాత్తుగా చప్పుడైందేదో. నడుస్తున్న వాడల్లా ఆ శబ్దం విని టక్కున ఆగిపోయాడు. కానీ వెనక్కి తిరిగేందుకు మాత్రం సంశయించాడు. ఎందుకంటే ఒకవేళ ఎప్పుడైనా కర్మకాలి రాత్రిపూట ఒంటరిగా రావాల్సి వచ్చినా ఆ దారి వెంట భయపడకుండా తల వంచుకొని తిన్నగా వచ్చేయండి. అంతే తప్ప అటూ ఇటూ చూడొద్దు. ఏదైనా చప్పుడైతే మాత్రం తల తిప్పవద్దు. అస్సలు వెనక్కి తిరిగి చూడడమనే ఆలోచనైతే పొరపాటున కూడా చేయొద్దు. ఎవరైనా పేరు పెట్టి పిలిచినట్లు అనిపించినా పలకొద్దు. ఎందుకంటే అక్కడ దయ్యాలున్నాయి. అలాంటి పనులన్నీ అవే చేస్తాయి అన్న వినీల హెచ్చరికలు ఆ సమయంలో గుర్తుకు రావడమే అందుకు కారణం. భార్య మాటలు మనసులో మెదిలిన మరుక్షణం చిన్న భయం లాంటిది కలిగిందతనిలో. అదైనా క్షణంసేపే. వెంటనే తిరిగి మామూలు అయ్యాడతను. భుజాన ఉన్న బ్యాగ్ని ఒకసారి సవరించుకుని తల తిప్పకుండానే ముందుకు నడిచాడు. 2 అడుగులు వేశాడో లేదో మళ్ళీ చప్పుడైంది. వెనకనే ఆగలేకపోయాడతను. చప్పుడైతే ఎందుకు వెనక్కి తిరగకూడదు? అలా తిరిగితే ఏం కనిపిస్తుంది? ఆ తర్వాత ఏమవుతుంది అన్న ప్రశ్నలు మదిలో మెదలడంతో కుతూహలం పట్టలేని వాడిలా గిర్రున వెనుతిరిగాడు. ఇందాక వినిపించిన శబ్దాన్ని బట్టి ఖచ్చితంగా అక్కడేదో కనిపిస్తుందనుకున్న అతనికి ఏమీ కనిపించలేదు. అలా కనిపించకపోవడం కూడా అతనికి నవ్వునే తెప్పించింది. నవ్వుకుంటూనే వెనుతిరిగి ముందుకు దృష్టి సారించాడు. యథాప్రకారం అల్లంత దూరాన కనిపించాయి బండరాళ్ళు 2 ద్వారపాలకుల్లా. వాటిని చూసి గట్టిగా నిట్టూర్చి ముందుకు కదిలాడు. 4 అడుగులు వేశాడో లేదో భుజాలకి తగిలించుకున్న బ్యాగ్ బరువుగా తోచింది. అది కూడా మోయలేక 2 భుజాలు లాగేసేంత బరువు. ఖచ్చితంగా చెప్పాలంటే ఒక మనిషి హఠాత్తుగా వచ్చి ఎగిరి బ్యాగ్ పైన కూర్చుంటే ఎంత భారంగా ఉంటుందో అలాంటి భావన. విచిత్రంగా అనిపించింది అతనికి. అందులో తను వేసుకున్నవి 2 జతల బట్టలు. ఆ కాస్తకే అంత బరువు ఎక్కడం అసాధ్యం. కానీ ఇదేమిటి అనుకుంటుంటే అప్పుడు సడన్గా స్ఫురణకొచ్చింది అతనికి. ఇందాక చప్పుడైనప్పుడు తను వెనక్కి తిరిగి చూసిన సంగతి. ఒకవేళ ఇది ఆ ఎఫెక్ట్ కానీ కాదు కదా? అంటే వినీల చెప్పినట్టు నిజంగానే దయ్యాలున్నాయా అనుకుంటుంటే అతని ఒళ్ళంతా చలిగాలి తగిలినట్టుగా జలధరించింది. అదే నిజమైతే ఇప్పుడేం చేయాలి అనుకుంటూ ఉండగానే అనుకోకుండా బ్యాగ్ తేలికైపోయింది. ఒక్కసారిగా భుజాల మీదున్న బరువు దిగిపోవడంతో తేలిక పడడానికి బదులు అతని గుండె జల్లుమంది. భయం వేసింది. అంతలోనే అతని మెదడు పాదరసంలా పనిచేయడంతో తక్షణ కర్తవ్యం స్ఫురించింది. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా మెరుపు వేగంతో ముందుకు కదిలాడు. గజానికొక అంగ చొప్పున వేసుకుంటూ పరుగులాంటి నడకతో రాళ్లవైపు దారి తీశాడు. అతని అంచనా తప్పలేనట్టు 10 గజాలు పోగానే బండరాళ్ళు వాటి మధ్య నుంచి అవతలికి పోయే దారి కనిపించాయి. బతుకు జీవుడా అనుకుంటూ వాటిని దాటగానే దూరంగా కనిపించాయి మిణుకుమంటూ ఊరిలో వెలుగుతున్న స్ట్రీట్ లైట్లు. వాటిని చూడగానే ఎక్కడలేని ధైర్యమూ వచ్చేసింది. ఆ ధైర్యంతోనే దీపాల కాంతి చూసుకుంటూ మట్టి బాట వెంట నడక మొదలెట్టాడు. అలా 10 అడుగులు వేశాడో లేదో మళ్ళీ చప్పుడైంది. ఈసారి పక్కనే. అసంకల్పితంగానే తల పక్కకి తిప్పిన అతనికి 2 అడుగుల దూరంలో కనిపించిందో ఆకారం. అదిరిపోయాడు. ఆ తడబాటులో అప్రయత్నంగానే ఎగిరి వెనక్కి దూకేశాడు. ఆ దూకడంలో కాలు గోతిలో పడడంతో అదుపు తప్పి వెల్లకిలా పడిపోయాడు. అతను పడగానే కిలకిలా వినిపించిందో నవ్వు. ఆ నవ్వుతో చటుక్కున వాస్తవంలోనికి వచ్చాడు. వెంటనే తనంతాను సంభాళించుకుంటూ లేచి కూర్చున్నాడు.
కొద్ది దూరంలో నేల మీద పడిపోయిన సెల్ ఫోన్ని అందుకొని అందులో ఉన్న టార్చ్ని నవ్వు వినిపిస్తున్న దిశగా ఫోకస్ చేశాడు. ఆ వెలుగులో ఎదురుగా కనిపించిన మెరుపు తీగను చూడగానే కళ్ళు జిగేల్మన్నాయి అతనికి. అసాధారణమైన పట్టు వస్త్రాలలో, ఒంటి నిండా బంగారు నగలతో చాలా పెద్దింటి అమ్మాయిలా ఉందామె. వయసు 16, మహా అయితే 17కి మించదు. కానీ ఆమె అలంకరణ, అవయవ సౌష్ఠవం మాత్రం ప్రవరాక్యుడికి సైతం పిచ్చెక్కించేలా ఉన్నాయి. ఎవరు నువ్వు? అప్రయత్నంగానే అతని నోటి నుంచి తూటాలా దూసుకొచ్చిందా ప్రశ్న. ఆమె దయ్యమేమోనన్న అనుమానం అప్పటికే అతని మనసులో మొలకెత్తింది. ఏం, నన్ను చూస్తుంటే భయం వేస్తోందా? ఎదురు ప్రశ్న వేసిందామె. జవాబుగా కూర్చున్న చోటు నుంచి దిగ్గున పైకి లేచి నిల్చున్నాడతను. నాకెందుకు భయం అన్నాడు, బట్టలకి అంటిన దుమ్ము దులుపుకుంటూ బింకంగా. మరి అలా ఎందుకు పడ్డావు? వెళ్ళకిలా అనేసి మళ్ళా పకపక నవ్విందామే. అసలే అర్ధరాత్రి, పైగా జనసంచారం లేని ప్రాంతం. అదికాక మగాళ్లే మసలడానికి భయపడే ఈ ప్రాంతంలో ఈ సమయంలో పక్కనే నీలాంటి ఆడపిల్ల కనిపిస్తే అది హఠాత్తుగా నేనే కాదు ఎవరైనా భయపడతారో. అదేం పెద్ద విచిత్రం కాదు కోపంగా అన్నాడు. అంటే నేను దయ్యాన్ననుకున్నావా ఏమిటి? అడిగిందామే నవ్వుతూనే. ఆ ప్రశ్నకి గుండె గుబిల్లు మందతనికి. నిజంగానే ఈమె మనిషి అయితే ఈ ప్రాంతంలో, అది ఈ సమయంలో ఇలా ఒంటరిగా రాగలదా? పైగా చేతిలో లైటు లాంటి ఏర్పాటు కూడా లేకుండా. అనుకుంటూ ఉండగానే ఎక్కడి నుంచి తెచ్చిందో, ఎలా వచ్చిందో తెలియదు కానీ హఠాత్తుగా ఆమె చేతిలో ప్రత్యక్షమైంది సన్నగా వెలుగుతున్న కొవ్వొత్తి. మళ్ళీ గుండె జల్లుమంది అతనికి. అది ఆ క్యాండిల్ ఎక్కడిది? కంగారుగా అడిగేశాడు. ఆ ప్రశ్నకి మళ్ళీ పకపక నవ్విందామే. ఎక్కడిదేమిటి? ఇందాక్కడి నుంచి ఇది నా చేతిలోనే ఉంటేనో. దీర్ఘం తీసింది. నమ్మబుద్ధి కాలేదతనికి. కాదు, ఇందాక వెనక్కి పడిపోతున్నప్పుడు ఖచ్చితంగా చూశాడు. ఆమె చీకట్లోనే నిలబడి ఉంది. మొహం కూడా కనపడలేదు. ఆకారాన్ని బట్టి ఆడది అని తెలిసింది కానీ చేతిలో ఎలాంటి దీపమూ లేదు. అసలు అందుకేగా తను సెల్ టార్చ్ ఆమె మీదకి ఫోకస్ చేసింది. మరి ఇంతలోనే ఇంత హఠాత్తుగా ఈ క్యాండిల్ ఎలా వచ్చినట్టు? అసలు ఏదో భయంలో ఉండటం వల్ల నిజంగానే తను గమనించలేదా? లేక ఆమె ఏదైనా అబద్ధం చెబుతోందా? అతని మదిలో ప్రశ్నల మీద ప్రశ్నలు తలెత్తుతుంటే ఇక ఆగలేకపోయాడు. లేదు, నువ్వు అబద్ధం చెబుతున్నావు. ఇందాక నీ చేతిలో ఆ దీపం లేదు, అది ఇప్పుడే వచ్చింది అన్నాడు. ఆ కాస్త ముక్క చెప్పడానికి చాలా తడబడిపోయాడు. ఆ మాటలు విని మళ్ళీ నవ్విందామే. నవ్వి అంది, ఇప్పుడింతకీ నీకు నా చేతిలో ఈ దీపం ముందు నుంచే ఉందా, లేక ఇప్పుడే వచ్చిందా అనేది తెలుసుకోవడం ముఖ్యమా, లేక గబగబా నడిచి ఊర్లోకి చేరుకోవటం ముఖ్యమా? గడుసుగా అడిగింది. అప్పుడు గుర్తొచ్చింది అతనికి అత్తారిల్లు, భార్య, తను వెంటనే ఇంటికి చేరుకోవాలన్న సంగతిను. నిజం గుర్తుకు రావడంతో ఉన్న చోటు నుంచి కదిలాడు. అడుగు ముందుకు వేయబోతుంటే ఆగు అందామే. ఆ అనడంలో అదో రకమైన శాసనం. ముందుకు వేయబోతున్న కాలుని చటుక్కున వెనక్కి లాక్కొని ఉన్న చోటనే నిలబడిపోయాడు. ఊళ్ళోకి వెళ్లే దారి అది కాదు, ఇది అంది చేతిని ఒకవైపుగా చూపుతూ. ఆమె చూపిన దిశగా దృక్కులు సారించిన అతనికి చీకటి మూలంగా ఏమీ కనపడలేదు. సెల్ టార్చ్ ఆన్ చేయబోయాడు. వద్దు, ఆపేదాన్ని చెప్పిందామే. ఆ స్వరంలో మళ్ళా శాసనం. టక్కున ఆపేశాడతను. చేతిలో వెలుగుతున్న క్యాండిల్ని పైకి పట్టుకుందామే. అలా పట్టుకున్నప్పుడు ఆ వెలుగులో ఆమె ముఖం చాలా స్పష్టంగా కనిపించింది అతనికి. కాటుక దిద్దిన సోగ కళ్ళు, విల్లంటి కనుబొమలు, సంపెంగ మొగ్గలాంటి నాసిక, దానికో ముక్కుపుడక, పగడాల్లాంటి ఎర్రని పెదవులు, వాటి నుంచి తేనె స్రవిస్తోందా అన్నట్టుగా ఉన్న కెమ్మోవి మెరుపులు, నిండు చందమామ లాంటి మోమో, సన్నటి మబ్బు తినకల్లా ఆమె మోముపై కదలాడుతున్న నల్లని ముంగురులు. ఆ అందానికి ఒక్క క్షణం మైమరిచిపోయాడతను. అతను పరవశంలో ఉండగానే సమ్మోహనంగా నవ్విందామే. బదులుగా అతను నవ్వాడు. పద, మెత్తగా శాసించింది. ఎదురు చెప్పకుండా మంత్రముగ్ధుడిలా ఆమెను అనుసరించాడు భార్గవ్. ముందు వెలుగుతున్న కొవ్వొత్తిని చేత్తో పట్టుకుని ఆమె, ఆ వెనుక ఆమెనే చూస్తూ అతను మౌనంగా, మెల్లగా, నిశ్శబ్దంగా ఒకరి వెనుక ఒకరుగా అలా ఆ ఇద్దరి పయనం సాగుతోంది. కొంచెం సేపటి తర్వాత హఠాత్తుగా ఆ నీరవాణ్ణి భగ్నం చేస్తూ వినిపించింది ఆమె గొంతు. ఏమిటలా మోగనోము పట్టావు? ఏదైనా మాట్లాడు అంటూ. ఏం మాట్లాడను?
ఎదురు ప్రశ్న వేశాడో. ఏదో ఒకటి చెప్పింది. అసలు నువ్వెవరు అడిగాడో. ఆ ప్రశ్నకి చిన్నగా నవ్విందామే. నేనే అంది. అర్థం కాలేదు అతని గొంతులో అయోమయం. కానక్కర్లేదు ఆమె స్వరంలో జవాబులాంటి ఆజ్ఞ. అతని చెవులు దాన్ని పసిగట్టాయి. నీ మాటల్లో ఏదో రాజసం ధ్వనిస్తోంది సుమా ప్రశంసించాడో. నేను రాచకన్ననే చెప్పిందామే. ఆశ్చర్యంగా అనిపించింది అతనికి. ఆ రక్తమే అంతా, ప్రతి బొట్టులోనూ సాహసమే. బహుశా అందుకేనేమో ఇంత నిశిరాత్రిలో కూడా ఇలా ఒంటరిగా జంకు బొంకు లేకుండా రాగలిగింది అనుకుంటుంటే అతనికి మరో సందేహం కలిగింది. నువ్వు ధైర్యవంతురాలివే అయితే అయ్యుండవచ్చు, కానీ ఇంత రాత్రివేళ ఒక్కదానివే బయటికి రావాల్సిన అవసరం ఏముంది అడిగాడతను. జవాబివ్వలేదామె. ఆమె మౌనం అతనికి మరోలా అర్థమైంది. రాచకన్య కదా, ధైర్యానికి మారుపేరు కాబట్టి తనకిష్టమైన మగాణ్ణి కలవడానికే ఇలా రహస్యంగా బయలుదేరిందేమో అని. ఏమిటి ఆలోచిస్తున్నావు అతని ఆలోచనల్ని పసిగట్టినట్టుగా అడిగిందామె. నీ పేరు ఏమై ఉంటుందా అని ఆశువుగా అబద్ధం చెప్పేశాడో. అబద్ధాలు చెప్పకో అంటుంటే ఆమె స్వరంలో కించిత్ కటుత్వం తొంగి చూసింది. ఆ కఠినత వింటుంటే ఎందుకో తెలియదు గాని ఒళ్ళంతా చలిగాలి తగిలినట్టుగా జలధరించింది అతనికి. మరి నిజమేమిటి అందామనుకున్నాడో, కానీ నోరు పెగల్లేదో, ధైర్యం చాలేదో. అసలు మీ మగాళ్ళంతా ఇంతే టక్కున అందామే. ఏ విషయంలో చటుక్కున అడిగాడో. ఆడదాని విషయంలో. ఒంటరిగా కనపడితే చాలు తోచినట్టు ఊహించేసుకుంటూ ఉంటారో నిష్ఠూరంగా అంది. ఆమె తన అంతరంగాన్ని చదివేసినట్టు మాట్లాడుతూ ఉండేసరికి ఉలిక్కిపడ్డాడతను. మరి నువ్వెవరో, ఇలా ఎందుకొచ్చావో ముందే నిజం చెప్పేసి ఉంటే బావుండేదిగా. అప్పుడు నేను నీ గురించి ఇలా మరోలా అనుకుని ఉండేవాడిని కాదు. అతను నిష్ఠూరమాడాడు. అలా అంటే అయినా ఆమె తన గురించిన వివరాలు చెబుతుందని అతని అంచనా. కానీ అతని ఊహని తలక్రిందులు చేస్తున్నట్టుగా ఆమె మాట్లాడలేదు. ఆమె మౌనంతో అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. ఆ ప్రశాంతత అతనికి చాలా భయంకరంగా అనిపించింది. నా పేరు భార్గవ్. మరి నీ పేరు అడిగాడు ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టుగా. నీకు అనవసరం ఖరాఖండిగా చెప్పేసిందామె. అది నిజమే అనుకో, కానీ ఏదో కాలక్షేపం కోసం ఇంకా ఏదో చెప్పబోయాడు. కానీ అతని మాటల్ని మధ్యలోనే అడ్డుకుందామే. నీకు కాలక్షేపమే కావాలంటే ఒక చక్కని ప్రేమ కథ చెబుతాను, వింటావా అంది. ఆ మాటలంటున్నప్పుడు ఆమె స్వరంలోకి మునుపటి నవ్వు వచ్చి చేరిపోయింది. ఆమె కథ అనేసరికి అతనికి మనసులో ఉత్సాహం కలిగినా నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నట్టు అనిపించేసరికి ఆ ఉత్తేజం శారీరకంగా కాస్త తగ్గినట్టు అనిపించింది. కథ సంగతి సరే, నాకు కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి, కాసేపు ఎక్కడైనా కూర్చుందామా అడిగాడు. కూర్చొని చెప్పుకుంటే కథ అంతా రక్తి కట్టదు టక్కున అంది. నడవడం నాకు ఏం త్వరగా ఊళ్ళోకి చేరుకోవాలని లేదా వెంటనే ఎదురు ప్రశ్న వేసిందామే. ఆ అడగడంలో బోలెడంతా వాడి వేడి తొనికిసలాడాయి. మళ్ళీ అదిరిపడ్డాడతను. ఆ పైన ఇల్లు గుర్తుకు రావడంతో చప్పున నిశ్శబ్దమైపోయాడు. చెప్పనా అదోలా అడిగిందామే. నీదే ఆలస్యం అన్నాడు. నడక మూలంగా లోపల నుంచి ఎగదన్నుకొస్తున్న ఆయాసాన్ని అతి కష్టం మీద అదిమి పెడుతూ ఆమె చెప్పడం ప్రారంభించింది. ఇప్పుడు పాడుబడి శిథిలావస్థకి చేరుకున్న ఆ భవంతి ఒకప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంలా కలకలలాడుతూ ఉండేది. ఈ భవంతి పేరు రాజ్మహల్. 100 ఎకరాల విస్తీర్ణంలో ఫల పుష్ప జాతులకు చెందిన వృక్షాలతో, 4 వైపులా అందమైన నీటి కొలనులతో చాలా అందంగా ఆహ్లాదంగా ఉండేది. దానికి యజమాని దయాకర వర్మ. పేరుకు తగ్గట్టే పరమ దయాకరుడు. ఎవరైనా కష్టం వచ్చింది అని చెబితే చాలు జాలి పడిపోయేవాడు. అతని దయార్ద్ర హృదయానికి తగినట్టే 100 ఎకరాల మెట్ట మాగాణి భూములు అతని స్వాధీనంలో ఉండడం, దానిపై శిస్తు రూపంలో వచ్చే ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా ఉండడంతో సిరి సంపదలకు కూడా లోటుండేది కాదు. అతని మొదటి భార్య యశోధర, రెండవ భార్య త్రిపుర సుందరి. ఆమె చెబుతుంటే వింటున్న అతనికి మధ్యలో ఒక ధర్మ సందేహం తలెత్తింది. 2 భార్యలు అంటున్నావు, కొంపదీసి ఇది సౌతుల పోరుకి సంబంధించిన అరిగిపోయిన కథ కాదు కదా కుతూహలంగా అడిగాడు.
ఆమె మాట్లాడలేదో, వెనక్కి తిరగనూ లేదో. కొవ్వొత్తి చేత్తో పట్టుకుని ముందుకు సాగుతూనే ఉంది. ఆమె మౌనంగా ఉండిపోవడంతో తనడిగిన ప్రశ్నకి జవాబు చెప్పడం ఆమెకి ఇష్టం లేదని అతనికి స్పష్టమైంది. దాంతో అతనే రాజీకొచ్చాడు. సరే, తర్వాత కథ కొనసాగించు అన్నాడు. ఇంత సిరి సంపత్తి ఉన్న దయాకర వర్మకి కొడుకుల్లేరు. వంశోద్ధారకుడి కోసం ఎదురుచూస్తూ ఉండగా వరుసగా 7 ఆడపిల్లలు పుట్టేశారు. కాదు, ఎవరో జ్యోతిష్కుడు 7 ఆడపిల్లల తర్వాతే పురుష సంతతి కలుగుతుంది, అతని వల్ల వంశం ఖ్యాతికెక్కుతుంది అని చెప్పడం వల్లనే వాళ్ళు అంతమంది ఆడపిల్లల్ని కన్నారు. చెబుతున్నదల్లా ఊపిరి తీసుకోవడం కోసం అన్నట్టుగా ఒక్క క్షణం ఆగింది. ఆ ఒక్క క్షణం కూడా మాట్లాడకుండా ఉండలేకపోయాడతను. అందుకే అసలు మగపిల్లలు పుట్టకపోతే వచ్చిన నష్టం ఏంటట? పురుష సంతతి కోసం ఎదురుచూస్తూ అంతమంది ఆడపిల్లల్ని కనేయడమే. అసలు వాళ్ళకి పెళ్ళిళ్ళు, పేరంటాలు అవి ఎలా చేద్దామనుకున్నట్ట ఆ పెద్ద మనిషి? మరీ మూర్ఖత్వం కాకపోతేనూ. అప్రయత్నంగానే కోప్పడిపోయాడు భార్గవ్. అంతలోనే దయాకర వర్మ ఆస్తి, అంతస్తు, ధనధాన్యాలు అన్నీ గుర్తుకు రావడంతో పొరపాటు గ్రహించి చప్పున నాలుగు ఖర్చుకున్నాడు. ఆ తర్వాత అన్నాడు. ఇంతమంది పిల్లల్ని కనడం వల్లనో లేక ఈసారైనా మగబిడ్డ పుడతాడో లేదోనన్న భయం వల్లనో తెలియదు కానీ 8వ సారి గర్భం దాల్చే లోపలే యశోధర మరణించింది. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చి పడిందిరా బాబూ. ఆ తర్వాత ప్రమద్వర, ప్రియంవద, అలంకృత, అరవింద, జలంధర, వసుంధర, విరాజిత, మొత్తం 7. ఆ సమయానికి పెద్ద కూతురు ప్రమద్వరకి 12 ఏళ్ళు. అయినా అంతవరకు తల్లి చాటు బిడ్డగానే చాలా అపురూపంగా పెరగడం వల్ల మంచి చెడు ఏమీ తెలియదు. తల్లి లేకుండా తనంత తానుగా ఏదీ చేసుకోలేని పరిస్థితి. చుట్టూ సకల పరిచర్యలు చేసే దాసదాసీ జనం ఉన్నా వారి పరిచర్యలతో సంతృప్తి పడలేని స్థితి. అందరిలోకి పెద్దదే అయినా ఆమె అలా ఉందంటే ఇక మిగిలిన వాళ్ళ సంగతి అంతకంటే అధ్వాన్నం. అందరికంటే చివరిదైన విరాజిత పూర్తిగా పసిగుడ్డు, రోజుల బిడ్డ. ఆపు నిలుపు లేకుండా ఆమె చెప్పుకుపోతుంటే వింటున్న అతనికి మరో అనుమానం పుట్టుకు వచ్చింది. ఆ శంక అతన్ని నిలవనివ్వకపోవడంతో వెంటనే ఆమెకి అడ్డుపడిపోయాడు. ఈ పేర్లన్నీ ఇలా ఉన్నాయంటే ఈ కథ ఈ కాలం నాటిది కాదు, ఏ 100 ఏళ్ల క్రిందటిదో అయ్యుంటుందనిపిస్తోంది. కరెక్టేనా అంటూ తన సందేహం వెలుబుచ్చాడు. నీకు ఈ కథ ఏ కాలం నాటిది, ఎవరికి సంబంధించినది అన్న వివరాలు ముఖ్యమా, లేక నేను చెప్పే కథ వింటూ అలసట తెలియకుండా తెల్లారేసరికల్లా నువ్వు ఊళ్ళోకి చేరడం ముఖ్యమా? వాడిగా అడిగిందామే. ఆ ప్రశ్నతో అతనికి ఇల్లు వాకిలి అన్నీ గుర్తొచ్చాయి. అంతేకాదు, ఆ క్షణంలో ఆమె చెప్పే కథని అడ్డు తగలకుండా వినకపోతే తను ఇంటికి చేరుకోలేడేమోనన్న భయం కూడా కలిగింది అతనికి. అందుకే చప్పున సైలెంట్ అయిపోయాడు. అందరూ ఆడపిల్లలే కావడం, పైగా ఏ ఒక్కరూ ఇంకా వయసుకి రాకపోవడం, ముఖ్యంగా విరాజిత పసిబిడ్డ కావడంతో వాళ్ళ ఆలనా పాలన పరిచారికల మీద వదలడం కన్నా వాళ్ళ కోసం ఒక తల్లిని తీసుకురావడం శ్రేయస్కరమని, కనుకనే మరో పెళ్లి చేసుకోమని బంధుమిత్రులంతా దయాకర వర్మను ఒత్తిడి చేయసాగారు. అతని సిరి సంపదలు చూసి దయాకర వర్మకి పిల్లని ఇచ్చి వివాహం చేసేందుకు చాలామంది పోటీలు పడ్డారు. కానీ యశోధర మీద ఉన్న ప్రేమతో అతడు ద్వితీయానికి అంగీకరించలేదు. అయితే బంగారపు పల్లెరాలలో పంచభక్ష పరమాన్నాలు తినిపిస్తూ పరిచారిక గణాలు వాళ్ళకి ఏ లోటు తెలియనివ్వకుండా చూస్తున్నా తల్లి కోసం పిల్లలు పడుతున్న వేదనని స్వయంగా చూసి తన బిడ్డల బాధని తీర్చేందుకుగాను 2వ పెళ్లికి అంగీకరించాడు దయాకర వర్మ. అలా దయాకర వర్మ జీవితంలోనికి అడుగుపెట్టినదే త్రిపుర సుందరి. ఆమె రాకతో దయాకర వర్మ జీవితం మాత్రమే కాదు, అతని కూతుళ్ల జాతకాలు కూడా మారిపోయాయి. ఆమె చెబుతుంటే కొత్తగా అదో రకమైన తీయదనమేదో ఆమె గళం నుంచి జాలువారుతూ తనని తెలియని పారవస్యంలో ముంచుతున్నట్టు అనిపించింది అతనికి. ఏమిటది ఇలా అనిపిస్తోంది తనకి అనుకుంటూ ఉండగానే భార్గవ్ మనసులో మళ్ళీ సందేహం తలెత్తింది. మారిపోవడం అంటే మంచిగానా చెడుగానా అని అడిగేద్దామనుకున్నాడు. కానీ ఎంచేతనో పెదవులు కదల్లేదు, నోరు అసలే పెగల్లేదు. అదంతా కథ పట్ల తనకి ఏర్పడిపోతున్న ఉత్సుకత మూలంగా జరుగుతున్న మార్పు అనుకున్నాడు. కానీ అది నిజం కాదని అతనికి తెలియదు.
కనుకనే ఆమె మృదు మధుర స్వరంతో చెప్పుకుపోతుంటే ఆ స్వర మాధురికి మైమరిచిన వాడిలా వింటూ మంత్రముగ్ధుడిలా మారు మాట్లాడకుండా ఆమె వెనక నడవసాగాడు భార్గవ్. చేతిలో దీపం పట్టుకుని భార్గవ్ని వెంట తీసుకుని నడుస్తున్న ఆమె వెనుదిరిగి చూడకుండా కథ చెప్పనారంభించింది. బంధుమిత్ర సపరివారంతో బాజా భజంత్రీలతో చాలా సందడిగా ఉంది రాజమహల్. ఆ రోజు దయాకర్ వర్మ భార్యగా, అతడి పిల్లలకు తల్లిగా త్రిపుర సుందరి తొలిసారిగా మహల్లోనికి అడుగు పెడుతుండడమే అందుకు కారణం. మొదటిసారి గృహప్రవేశం చేయబోతున్న నవవధువు కోసం తన స్థాయికి తగినట్టుగా ఏర్పాట్లు చేయించాడు దయాకర్ వర్మ. అతడిలో మునుపటి నిరాసక్తతకి బదులు కొత్తగా చోటు చేసుకున్న ఉత్సాహం, చొరవ చూసి దయాకరుడి బంధుమిత్ర గణమంతా ఎంతగానో సంతోషించారు. గతించిన తమ తల్లి స్థానే మరో తల్లి రాబోతున్నందుకు ఆడపిల్లలు కూడా ఉత్సాహంగానే ఉన్నారు. 7 ఆడపిల్లల తండ్రి, వయసులో తనకంటే రెట్టింపు పెద్దవాడైన దయాకర్ వర్మ సిరి సంపదలకి, ధనానికి అపర కుబేరుడుగా పేరు పొందిన వాడవడం వల్ల సుఖ సంతోషాలకి లోటుండదన్న నమ్మకంతో అతడికి భార్యగా మారిన త్రిపుర మరింత సంతోషంగా ఉంది. అక్కడ ఉన్న వారందరిలోకి ఏమాత్రం సంతోషంగా లేనిది సువర్ణవల్లి మాత్రమే. ఆవిడ యశోధర తల్లి, పిల్లలకి మాతామహి. దయాకర్ వర్మ త్రిపుర సుందరిని వివాహమాడ నిశ్చయించుకున్న క్షణం నుంచే ఆమెలో దిగులు మొదలైంది. అదంతా మారుటి తల్లిగా త్రిపుర పిల్లల పట్ల ప్రేమగా వ్యవహరించదోనన్న భయం, ముఖ్యంగా పసిబిడ్డ విరాజిత ఆలనా పాలన ఎలా ఉంటుందోనన్న శంక వెరసి ఆవిడని ఆందోళనలోకి నెట్టేశాయి. ఎదుటి వ్యక్తిని అనుమానించడం ఆవిడ అలవాటు కాకపోయినా అనుభవం సువర్ణవల్లిని స్థిమితంగా ఉండనివ్వట్లేదు. 1 2 ఆవిడ 50 ఏళ్ల జీవితంలో ఎందరో సవతి తల్లులను చూసింది. ఇంకెందరో మారుటి తల్లుల చేతులలో బాధలు పడిన పిల్లల కథలు వింది. ఎక్కడో 1 2 సంఘటనలు తప్ప సవతి తల్లి పిల్లల్ని గారాబంగా ముద్దుగా చూసుకున్న దృష్టాంతాలు తక్కువే. అందుకే ఆవిడ భయపడుతోంది. ఆ భయం వల్లనే ఎక్కువగా ఆలోచించకుండానే ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది. 16 రోజుల పండగ అయిపోగానే తన నిశ్చయాన్ని దయాకర్ వర్మ ముందుంచింది సువర్ణవల్లి. అత్తగారి నిర్ణయం వింటూనే నిశ్చేష్టుడైపోయాడతను. అసలు మీరు ఇలాంటి నిర్ణయానికి రావడానికి కారణం ఏమిటో చెబుతారా అడిగాడు. మరేం లేదు, మీకు కొత్త బాధ్యతలు నెత్తిన పడ్డాయి. యశోధర పోయింది లగాయితూ, నేను పిల్లల దగ్గరే ఉండడం వల్ల నాకు కూడా పిల్లలు బాగా అలవాటయ్యారు. ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళని వదిలి వెళ్ళడం అంటే అది నాకు కష్టంగానే ఉంటుంది. కనుకనే కడసారపు పిల్లల్ని 3 నాతో తీసుకువెడదాం అనుకుంటున్నాను. సంజాయిషి ఇచ్చింది. ఇప్పుడు ఇంత హడావిడిగా ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? ఆ మాటకొస్తే నన్ను మీ మనవరాళ్ళని వదిలి ఊరికి వెళ్ళి అక్కడ ఒంటరిగా మీరు మాత్రం చేసేదేముంది గనుక మీరు మాతోనే ఉండండి అర్థించాడతను. యశోధర మరణించింది లగాయితూ అత్తగారే తల్లిలా మారి తనని ఓదార్చడం, పిల్లల విషయంలో తనకి చేదోడు వాదోడుగా ఉండడం అతనింకా మర్చిపోలేదు. అలాంటి సువర్ణవల్లి తమని వదిలి స్వగ్రామానికి వెడతాననడం దయాకర వర్మకే సుతరాము నచ్చలేదు. అందుకే ఆవిడని అంతగా బతిమలాడుతున్నాడు. కానీ అల్లుడి ప్రతిపాదనని ఆవిడ అంగీకరించలేదు. ఎందుకంటే చాలా బలమైన కారణాలే ఉన్నాయి కనుక. ఇప్పుడు ఈ ప్రతిపాదనకి త్రిపుర అంగీకరిస్తుందా? అసలు పిల్లల్ని తన దగ్గరే ఉంచుకుంటుందా? లేక సువర్ణవల్లితో పంపేస్తుందా? ఉంచుకుని వాళ్ళని ప్రేమగా చూస్తుందా? లేక బాధలు పెడుతుందా? ఏం జరగబోతోందో తెలియాలంటే మనం తర్వాతి భాగం వరకు ఆగాల్సిందే. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.